హాయ్ ఎవ్రీవన్, పక్కా క్యాటరింగ్ స్టైల్లో ఈ రోజు మనము మసాలా దొండకాయ కర్రీ అయితే చేసుకుందామండి. పక్కా మనం హోటల్లో తిన్నట్టు, క్యాటరింగ్ లో మనకు ఫంక్షన్లలో పెట్టినట్టు అదే టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మా మామయ్య నాకు నేర్పించాడు, నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మామయ్య వంటలు చేస్తాడు కాబట్టి ఈ క్యాటరింగ్ స్టైల్లో మసాలా దొండకాయ కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దొండకాయలు తీసుకొని అయితే మంచిగా కడిగేసుకొని ఇట్లా 4 వక్కలుగానైతే మిడిల్లోకి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోండి. అట్లా కట్ చేసుకుంటే మసాలా దొండకాయకు చాలా టేస్టీగా ఉంటది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే ఒక కడాయి, మందంపాటి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిపోయాక గసగసాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, లవంగాలు, యాలకులు, గరం మసాలాలు అన్ని వేసేసుకోండి. కొంచెం జీలకర్ర అలా వేసేసుకొని అయితే మొత్తం మంచి స్మెల్ వచ్చి అది మంచి ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని గ్రేవీ కోసం అయితే టమాటా ఉల్లిగడ్డ అయితే వేసుకొని, నేనైతే 1/2 కిలో కన్నా తక్కువనే చేస్తున్నాను మసాలా దొండకాయ, అందుకోసమే టమాటా ఉల్లిగడ్డ కొంచెం తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం కూడా వేసేసుకున్నాను. అవి మగ్గేలోపు అయితే ఇవైతే చల్లారిపోయినాయి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని అందులోకి కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం లైట్ గా సాంబార్ పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఎందుకంటే మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అనేది యాడ్ చేయలేదు.